సంకల్పానికున్న శక్తి. ఒక వ్యక్తి సంకల్పానికి పూనుకున్నాడంటే ఈ బ్రహ్మాండం అన్ని వైపుల నుండి సహాయం చేస్తుంది. ఈ ప్రకృతి తనకు సహాయం చేయడానికి తల వంచుతుంది. ఏదైనా మనం తీవ్రంగా కోరుకుంటే ఈ మొత్తం విశ్వం దాన్ని ఇవ్వడానికి తప్పిస్తుంది. దీనికి కేవలం మనం తీవ్రంగా సంకల్పించుకోవాలి. ఇలా తీవ్రంగా సంకల్పించుకున్న వ్యక్తినే ఈరోజు మన హీరో నితీష్ కుమార్ రెడ్డి, ది ఇండియన్ క్రికెటర్, తెలుగు బిడ్డ. ఇతను కంగారోస్ని కంగారు పెట్టిన తీరు ఇండియాని ఆస్ట్రేలియా గడ్డపై నిలబెట్టింది. 2018లో ఇతను బీసీసీఐ బెస్ట్ అండర్-16 క్రికెటర్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తను అందరి క్రికెటర్స్తో ఫొటోస్ తీసుకున్నాడు. ధోని, సురేష్ రైనా, జడేజా, రషీద్ ఖాన్. బట్ తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తీసుకోలేకపోయాడు. దూరం నుండి సెల్ఫీస్ తీసుకున్నాడు, కానీ దగ్గరికి వెళ్ళి కలుసుకోలేకపోయాడు. అప్పుడు ఇతను తీసుకున్న సంకల్పం ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లీ చేతుల మీదుగానే ఇండియన్ టీమ్ క్యాప్ తీసుకున్నాడు. విరాట్ కోహ్లీని కలుసుకోవాలని నితీష్ తీసుకున్న సంకల్పం ఈ రోజు అతని ఇంటర్నేషనల్ క్రికెటర్నే కాదు, ఇండియాను నిలబెట్టేటట్టు చేసింది. ఎలా అయితే మ్యాగీ మసాలా లేకుండా మ్యాగీ తినలేమో, అలాగే దీనికి తను క్రికెటర్ అవ్వాలనుకున్న సంకల్పం లేకుంటే ఇది జరిగుండేది కాదు. తన ఫాదర్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నితీష్కు 14 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు ఉదయ్పూర్ ట్రాన్స్ఫర్ వచ్చింది. దానితో వాళ్ళ నాన్న పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లకూడదని తన జాబ్కే రిజైన్ చేసేశాడు. ఇక తన కొడుకుపై పెట్టుకున్న నమ్మకం ఒక్కటే మిగిలింది, అదే తన ఆస్తి, తన జాబ్. ఇంకా ఇది తెలుసుకున్న నితీష్ తన పోరాటాన్ని, తన సంఘర్షణను ఎప్పుడూ ఆపలేదు. అందుకే ఆ రోజు ఆ తండ్రి త్యాగమే ఈ రోజు దేశానికి గర్వకారణమైంది. ఒక తండ్రి సంతోషానికి ఒక కొడుకు కారణమైనప్పుడు ఆ విజయం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. తను సంకల్పించుకున్న సంకల్పానికి సంఘర్షణను, హార్డ్వర్క్ను జోడించి పోరాడాడు. తను పట్టువదలని విక్రమార్కులా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. తన కాలికి గాయమైన, సిమెంట్ పట్టి కట్టిన తన ప్రాక్టీస్ ఆపలేదు. తన తండ్రి అంటాడు, విరాట్ కోహ్లీతో ఫోటో తీసుకుంటే తను అంతగా పోరాడేవాడు కాదని. అందుకే భగవంతుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. ఇంకా దానికోసం మనం తీవ్రంగా తప్పించాలి, అప్పుడు అది వస్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ కోహ్లీతో ఫోటోనే కాదు, ఏకంగా డ్రెస్సింగ్ రూమ్నే షేర్ చేసుకుంటున్నాడు. గెలవాలని పట్టుదల ఉంటుంది కదా, అది మనని మోస్ట్ పవర్ఫుల్ చేస్తుంది. ఇక నితీష్ ఆ పట్టుదలతో ఉన్నాడు. కానీ పట్టుదల ఉంటే సరిపోదు, దానికి కన్సిస్టెన్సీ అవసరం. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2020లో తను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెలెక్ట్ అయ్యాడు. బట్ కరోనా మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆపివేసింది. తర్వాత అండర్-23లో సెలెక్ట్ అవ్వాలి, కానీ అవ్వలేదు. కానీ నితీష్ మాత్రం నిరాశ చెందలేదు. 2021 ఫిబ్రవరి లిస్ట్ ఏలో డెబ్యూట్ చేశాడు. ఇంకా తను ఎక్కడ ఆగలేదు. కన్సిస్టెన్సీగా తన గేమ్ ఆడుతూ వచ్చాడు. ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యాడు. కన్సిస్టెంట్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కన్సిస్టెంట్ రిజల్ట్. ఇలానే ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీగా ప్రయత్నించాలి, ఆపకూడదు. ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేదు, పేరెంట్స్ హెల్త్ బాగోలేదు, నేను ఆపివేస్తే ఆగిపోతా అంటే కుదరదు. అది పెరగని పోరాటం చేయాలి. నీ పట్టుదలకు కన్సిస్టెన్సీ జోడించు. ప్రతి రక్తం బొట్టిలో కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ద మదర్ ఆఫ్ మాస్టరీ. నీకు మూడున్నా లేకపోయినా నీ పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ దిస్ కన్సిస్టెన్సీ హ్యావ్ ఇన్ నితీష్ కుమార్ రెడ్డి. అందుకే తన ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 41, 38, 42, 42, 16 అండ్ ఇప్పుడు సెంచరీతో తన కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ చూపించాడు. శత్రువు కూడా సలాం కొట్టేలా ఉంది తన శతక విధ్వంసం. తను చూపిన పర్ఫార్మెన్స్కి శత్రు సామ్రాజ్యంలో ఒక సైనికుడు చేసిన సలాం కోట్లాది మందిలో ధైర్యాన్ని నింపింది. ఓ తండ్రి త్యాగం, ఓ తల్లి సపోర్ట్, ఓ కొడుకు డెడికేషన్. ఆస్ట్రేలియాలో 11 మంది సైన్యం మధ్య భయపడిన తన పోరాటం దేశాన్ని నిలబెట్టింది. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సంజయ్ మంజేకర్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నితీష్ను టీం నుండి తీసేస్తే టీం బ్యాలెన్స్ అవుతుంది అన్నాడు. సో మనం పోరాడుతున్నప్పుడు పక్కవారి నుండే కాదు, గొప్పవారి నుండి కూడా విమర్శలు రావచ్చు. అలా అని నిరాశ చెందకూడదు. విమర్శించే వాళ్ళనే పొగడేటట్టు చేయాలి. అది నితీష్ చేశాడు. తాచుప్రామును దాచిపెట్టుకుని కంగారుల మీదకి విసిరినట్టుంది తన పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ చూసి అదే సంజయ్ మంజేకర్ టేక్ ఏ బౌ అంటూ నితీష్ను పొగిడాడు. మనం ఏదైనా సంకల్పించుకున్నాక ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ కండిషన్ బాగోదు, విమర్శించే వాళ్ళు ఎక్కువ. ఇది నీ వల్ల కాదు, ఇంకా వదిలేయని చెప్పేవాళ్ళు అంతకన్నా ఎక్కువ. బట్ నీ కన్సిస్టెన్సీతో, నీ నమ్మకంతో, నీ కాన్ఫిడెన్స్తో ఆపకుండా చేసే నీ పోరాటం వీటన్నిటికీ ఏదో ఒక రోజు సమాధానం ఇస్తుంది. ఫ్రెండ్స్, మీ జీవితం ఒక లక్ష్యంతో నిర్దేశించుకోండి. ఆ లక్ష్యాన్ని మీ శరీరం మొత్తం నింపండి. అండ్ మీ జీవితం నుండి ప్రతి ఇతర ఆలోచనలు తీసివేయండి. ఇదే విజయానికి కీలకం. విజేతల వైవిధ్యమైన పనులు ఎప్పుడు చేయరు, వారు పనులను వైవిధ్యంగా చేస్తారు. అంటే మనం చేసే పని గొప్పదై ఉండాల్సిన అవసరం లేదు, మనం ఆ పనిని గొప్పగా చేస్తే చాలు. మీరు ఒకటి నిశ్చయించుకోండి, నా జన్మ ఈ పని కోసం, ఈ డ్రీమ్ కోసం జరిగింది. అండ్ నేను ఈ డ్రీమ్ను ఎలాగైనా అచీవ్ చేసి తీరుతానని. నితీష్ రెడ్డి ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఈ వీడియోని మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.